హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవాన్షి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో సీజనల్గా దొరికే కాలీఫ్లవర్ తోటి చాలా టేస్టీగా ఉండే రెసిపీని చూపించేస్తాను. జనరల్గా కాలీఫ్లవర్ తోటి ఎప్పుడు గోబీ ఫ్రై కానీ గోబీ మంచూరియా లేదంటే మసాలా కర్రీలు చేస్తూ ఉంటారు. కానీ చాలా సింపుల్గా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా అయితే ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్దగా ఉండేలాగే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఉప్పు వేసుకొని కాలీఫ్లవర్ ముక్కలు మునిగేంత వరకు బాగా వేడిగా ఉన్న నీళ్లు పోసుకోవాలి. ఆ వేడి నీళ్ళల్లో ఒక 5 నిమిషాల పాటు బాగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. కాలీఫ్లవర్కి కొన్నిసార్లు పురుగులు ఉంటాయి, పైగా మందులు కూడా బాగా కొడతారు కాబట్టి వేడి నీళ్ళు కంపల్సరీగా వేసుకోవాలి. ఇలా హాట్ వాటర్లో కడిగిన కాలీఫ్లవర్ ముక్కల్ని ఇప్పుడు కుక్కర్లో వేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు ఈ 3 వేసుకొని చిన్న టీ గ్లాస్ అంత వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒకే ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు ఉడికేలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని పచ్చెనగపప్పు, పల్లీలు, మినప్పప్పు, నువ్వులు ఈ 4 సమానంగా తీసుకొని ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకున్నామంటే పప్పులు లోపల దాకా వేగి మనకి పొడి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ముందు పల్లీలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు వేగిన తర్వాత లాస్ట్లో నువ్వులు వేసుకున్నామంటే అన్నీ ఈవెన్గా వేగి బాగుంటుంది. అందులోనే కొన్ని ఎండుమిర్చి, చిన్న ముక్క ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక తెల్లగడ్డ పొట్టుతో సహా వేసుకొని పొడిలాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఇంగువ వేసుకోవాలి, కరివేపాకు కూడా వేసుకొని ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుంటున్నాము. ముందుగా చెప్పినట్టు కాలీఫ్లవర్ని ఉడికించేటప్పుడు ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు, కొంచెం నీళ్ళే పోసుకోవాలి. మనకి ఎక్కువ నీళ్ళు మిగిలిపోయినాయి అంటే ఆ నీళ్ళని ఇనకపెట్టేసరికి కాలీఫ్లవర్ ఏమో చిదురు అయిపోతుంది. సో కొంచెం నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోండి. ఒక్క విజిలే కాబట్టి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు, పైగా కాలీఫ్లవర్ కూడా చాలా తొందరగానే ఉడికిపోతుంది. పైగా ఒక విజిలే సరిపోతుందండి. మర్చిపోయి 2 విజిల్లు 3 విజిల్లు పెట్టామంటే పేస్ట్ అయిపోతుంది అనమాట, కర్రీ అస్సలు బాగుండదు. కాలీఫ్లవర్ ముక్కల్ని నూనెలో ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసుకోవాలి. అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నామంటే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదండి. ఆల్రెడీ పొడిని మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఉప్పు, కారం అన్ని కాలీఫ్లవర్ ముక్కలకి పట్టుకునేంత వరకు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ. వేడి అన్నంలో తిన్నారంటే సూపర్గా ఉంటుంది. అండ్ ఇందులో కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటేనే నోటికి తినడానికి బాగుంటుంది. సో కారం కొంచెం ఎక్కువే పడుతుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే కర్రీ కాకుండా ఈ సీజన్ అయిపోయేలోపు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రేవాన్షి కిచెన్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.